శంషాబాద్ కి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఒక హిస్టారికల్ టెంపుల్ ఉంది. అది షూటింగ్స్ కి చాలా ఫేమస్. ఈ టెంపుల్ ని మనం మురారి ఓపెనింగ్ సీన్ లో అండ్ మురారిలో చాలా చోట్ల ఈ టెంపుల్ మనకు కనిపిస్తుంది. అండ్ జల్సా ఫైట్ సీక్వెన్స్, రెబల్ ఫైట్ సీక్వెన్స్ లో కూడా మనం ఈ టెంపుల్ ని చూడొచ్చు. ఈ టెంపుల్ అమ్మపల్లి అనే ఒక విలేజ్ లో ఉంది. ఇది శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ అన్నమాట. దీనికి 1000 years హిస్టరీయే ఉంది. ఈ టెంపుల్ హిస్టరీ చూసుకుంటే సీతారాములు వారి వనవాసం టైంలో ఇక్కడ వచ్చి సేద తీరారని చెప్తూ ఉంటారు. అండ్ ఈ టెంపుల్ ని అమ్మపల్లి టెంపుల్ అంటారు అండ్ సినిమా గుడి కూడా అంటారు. ఎందుకంటే 500లకు పైగా సినిమా షూటింగ్లు ఇక్కడ జరిగాయి కాబట్టి. ఈ గుడి ప్రాంగణంలో ఇంకొక అద్భుతమైన అట్రాక్షన్ ఉంది. అదే ఈ కోనేరు అన్నమాట. ఈ కోనేరు ను కూడా చాలా సినిమాల్లో మనం చూడొచ్చు. లైక్ సంక్రాంతి సినిమాలో సంక్రాంతి సాంగ్ అండ్ యజ్ఞం సినిమాలో కూడా చాలా సీన్స్ ఇక్కడ షూట్ చేశారు. అండ్ ఈ టోటల్ ప్లేస్ వచ్చేసి సినిమా షూటింగ్స్ కే కాదు, వెడ్డింగ్స్ కూడా ఇక్కడ ప్లాన్ చేసుకుంటారు. అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీస్, పర్సనల్ ఫోటోగ్రఫీస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మీరు ఏదైనా మూవీలో ఈ టెంపుల్ ని చూసినట్టయితే దాని పేరు కమెంట్ చేయండి. ఈ టెంపుల్ విజిట్ చేసినట్టయితే దగ్గరలోనే ఒక 10 minutes దూరంలో నార్కుడా అనే ఒక విలేజ్ లో ఇంకొక ఫేమస్ టెంపుల్ ఉంది. దాన్ని కూడా విజిట్ చేయండి. అదే కోల్కతా కాళీ మందిర్. ఈ టెంపుల్ వచ్చేసి కోల్కతాలో ఫేమస్ టెంపుల్ అయిన కాళీ